నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. 17న చిలకలూరిపేట కూటమి సభలో పాల్గొననున్న ప్రధాని, సభ ఏర్పాట్లపై చంద్రబాబు నివాసంలో నేతల సమీక్ష. చిలకలూరిపేట సభ జగన్ పతనానికి నాంది అన్న నేతలు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడం తెలుసు. ఎమ్మెల్యేగా ఓడిన జనం గుండెల్లో స్థానం బలాన్ని ఇచ్చిందన్న పవన్, దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పే అవుతుందని వెల్లడి. విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ, వారంలో 6 రోజుల పాటు ప్రయాణించనున్న రైలు. చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీలో ముసలం, మంత్రి రజనీకి 6.5 కోట్లు ఇచ్చానన్న మల్లెల రాజేష్, వేరొకరికి టికెట్ ఇస్తే సహించేది లేదని హెచ్చరిక. జగన్, భారతి, అవినాష్ నుంచి ప్రాణహాని ఉంది. సిబిఐ కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేసిన దస్తగిరి, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి. యాదగిరిగుట్టలో కావాలనే చిన్నపీటపై కూర్చున్నానన్న భట్టి, కొంతమంది అర్థం లేకుండా విమర్శిస్తున్నారంటూ ధ్వజం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రికి అవమానం జరిగిందని మీడియాలో వరుస కథనాలు. కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాలమయం. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ 3 వారసత్వ పార్టీలేనన్న అమిత్ షా, మోదీని 3వ ప్రధానిగా చేద్దామని పిలుపు. హర్యానాలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా నాయబ్ సింగ్ సైనిని ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. రాజస్థాన్లో కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం, ప్రాణాలతో బయటపడ్డ పైలట్, ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు. సిఏఏ ఆన్లైన్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్రం, త్వరలో యాప్ను తీసుకురానున్నట్లు వెల్లడి. బంగ్లాదేశ్, పాక్, ఆఫ్ఘన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు లబ్ధి. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.